పిల్లలు థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ హిందీలో భాగంగా మనకి హిందీ వివిధ రూపాలు అని చెప్పుకున్నాం కదా. అందులో ప్రయోజనమూలక హిందీ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు రాష్ట్ర భాష హిందీ గురించి మనము తెలుసుకుందాము. भारत के संविधान में देवनागरी लिपि में हिंदी को संघ की राष्ट्रभाषा की दर्जा दिया गया है. భారతదేశంలో మన రాజ్యాంగంలో దేవనాగరి లిపి యుక్తమైనటువంటి హిందీని మన భారతీయ సంఘ్ రాష్ట్ర సంఘ మతలబ్ సమితి మతలబ్ దేశము. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్ సంఘ్ కే రూప్ మే భారత్ సంఘ్ అనే పేరుతోటి పిలుస్తుండేటువంటి వాళ్ళు అనమాట. తర్వాత క్రమంలో అది కాస్త సమసిపోయింది. సంఘ్ అనేటువంటి శబ్దం సంఘ కా అర్థం అవుతా హే ప్రదేశము దేశము అని అర్థం అనమాట. రాష్ట్ర భాష హిందీ అయిన తర్వాత దర్జా అంటే హోదా లభించిన తర్వాత హిందీ యొక్క ప్రాచుర్యం చాలా పెరిగింది అని కూడా మనం చెప్పుకున్నాము. ప్రయోజనం కూడా ఎక్కువ పెరిగింది అని చెప్పుకున్నాము. దాని మూలంగా ప్రయోజనమూలక హిందీ యొక్క విశిష్టత కూడా పెరిగింది అని కూడా మనం చెప్పుకున్నాం కదా. మరి ఈ రాష్ట్ర భాష హిందీ అంటే ఏమిటి, ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది, అసలు ఈ రాష్ట్ర భాషలు ఇంకేమైనా ఉన్నాయా, దేశం మొత్తంగా ప్రభుత్వము సర్టిఫై చేసినటువంటి భాషలు ఉన్నాయా అంటే, రాష్ట్ర భాష जिसको कहते हैं उसका व्यवहार पूरे देश में होता है. రాష్ట్ర భాష అనేది ఏంటంటారు అని అంటే, దేశం మొత్తం మీద అందరూ అన్ని రాష్ట్రాలలో ఉపయోగించేటువంటి భాషని రాష్ట్ర భాష అని అంటారు. మన భారతదేశంలో సంవిధాన్ की 8वीं అనుసూచి మే షామిల్ భాషాయే మన 8వ అనుసూచి సందర్భంగా 8వ అనుసూచిలో రాయబడినటువంటి విధంగా మన భారతదేశంలో ఈ భాషలు మన యొక్క సంవిధానం చేత గుర్తించబడినాయి. ఏమిటి అంటే అసమియా, ఉడియా, ఉర్దూ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, గుజరాతీ, డోంగ్రీ, తమిళ్, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాల్, బోడో, మణిపురి, మరాఠీ, మలయాళం, మైథిలి, సంస్కృత్, సింధీ, హిందీ. ఈ భాషలన్నీ కూడా మనము భారతీయ రాజ్యాంగం చేత గుర్తించబడినటువంటివి. మన అఫీషియల్ లాంగ్వేజెస్ అని కూడా వీటిని అనొచ్చు. केंद्र सरकार किसी भी भाषा को राष्ट्रभाषा घोषित कर सकता है. राष्ट्रभाषा का अर्थ देश की आधिकारिक भाषा. రాష్ట్రభాష గురించి చెప్పుకుంటున్నాం కదా మనము. కేంద్ర ప్రభుత్వము ఏ భాషనైతే గౌరవిస్తూ సంవిధాన్ మతలబ్ ఏమంటారు రాజ్యాంగము ద్వారా రాజ్యాంగము చేత చెప్పబడి రాజ్యాంగం పరంగా రాజ్యాంగంలో చెప్పబడినటువంటి విషయాలను అనుసరిస్తూ ఒక భాషని దేశం యొక్క అధికారిక భాషగా ప్రకటించినప్పుడు ఆ భాష మన దేశం యొక్క రాష్ట్ర భాషగా మన దేశ భాషగా వెలుగొందుతుంది. రాష్ట్ర భాష హోనేకే లియే లక్షణ. మరి మన భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. లిపియుక్తమైనటువంటి భాషలు చాలా ఉన్నాయి. మరి ఎందుకు హిందీ భాషని ఎందుకున్నారు, అసలు రాష్ట్ర భాష కావాలంటే ఏ ఏ లక్షణాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటే కనుక, भाषा को अपने देश की संस्कृति साहित्य से गहरा संबंध होना, देश में बहुसंख्या लोग बोलना और समझना, अल्प प्रांतीय भाषाओं के साथ घनिष्ठ संबंध रखना. ఈ భాషకు ఎలాంటి లక్షణాలు ఉండాలి అని అంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భారతదేశంలోని ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో మాట్లాడే భాషగా ఉండాలి. తర్వాత చిన్న చితక భాషలకు కూడా ఈ భాషతో ఆ భాషతో సంబంధం ఉండాలి. ఏ భాష అంటే ఏదైతే రాష్ట్ర భాష అవ్వబడుతుందో ఆ భాష అన్నమాట. చిన్న భాషలకు కూడా తనలో కలుపుకొని ఆ భాషకు కూడా గౌరవాన్ని అన్వయించే విధంగా ఈ భాష ఉండాలి. అంటే ఈ ఈ భాషలో ఉపయోగించేటువంటి ఎలా వర్డ్స్ ఎలా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ భాషలో కూడా ఉపయోగించే విధంగా ఉండాలి. ఆ భాషకు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉండాలి. వేరే చిన్న చిన్న భాషలకు కూడా దగ్గరి సంబంధం కలిగి ఉండాలన్నమాట. उनके शब्दों को पछाने की क्षमता रखना, उस भाषा में कवि साहित्य अधिक रहना. చిన్న భాషల యొక్క శబ్దాలను కూడా తనలో కలుపుకొని అరిగించుకునే విధంగా, అంటే తను ఆ భాషను కూడా తనలో కలుపుకొని ఇది కూడా హిందీయే అనే విధంగా మభ్యపెట్టేటువంటి విధంగా, అంటే మభ్యపెట్టడము అంటే మళ్ళీ ఏంటంటే అర్థమయ్యి కానట్టు కాకుండా ఈజీగా చాలా తేలికగా అర్థమయ్యే విధంగా వేరే భాషలో ఉన్నటువంటి శబ్దాలను కూడా తనలో కలుపుకొని హిందీయే ఇది అని అనుకునే విధంగా ఈ రాష్ట్ర భాష ఉండాలి. ఎలాగైతే రాజు ప్రజలందరినీ సమానంగా చూస్తాడో, అందరిలో కలిసిపోయి ఉంటాడో, అలాగే అన్ని భాషలలోని వర్డ్స్ కూడా తనలో ఇముడ్చుకొని ఇది హిందీనేనా అనే విధంగా ఉండాలి అన్నమాట. హిందీకా అలాగే మన భాష హిందీ భాషలో ఏ భాష అయితే రాష్ట్ర భాష అవ్వబోతుందో ఆ భాషలో ఎక్కువ కవులు సాహిత్యం కూడా ఉండాలి. లక్షణాలు అన్నమాట. రాష్ట్ర భాష అయ్యేందుకు కావలసినటువంటి లక్షణాలు అన్నమాట. హిందీ కా క్షేత్ర హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, झारखंड, उत्तराखंड की 7 भाषाएं हैं. उत्तर प्रदेश, मध्य प्रदेश, बिहार, राजस्थान, झारखंड, उत्तराखंड की मातृभाषा है हिंदी. ఇన్ని రాష్ట్రాల యొక్క మాతృభాష హిందీ అన్నమాట. ఏ రాష్ట్రాలు అనంటే उत्तर प्रदेश లో ఉన్నటువంటి उत्तर పశ్చిమోత్తర ప్రాంతంలో ఉన్నటువంటి మధ్య భారతంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర పశ్చిమ మధ్య భారత్ में ఉండేటువంటి ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. వీటికి మదర్ టంగ్ ఆల్రెడీ హిందీయే. అంటే ఎక్కువ మాట్లాడుతున్నట్టే కదా ప్రజలు. ఏదైతే అధికార భాష హిందీ అధికార భాష అవ్వాల్సి ఉంటుందో దాన్ని ఎక్కువ మంది మాట్లాడాలి. అంటే ఇన్ని రాష్ట్రాలలో అది రాష్ట్ర భాషగా మాతృభాషగా వెలుగొందుతుంది హిందీ. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భాషలు కూడా హిందీ భాషకు దగ్గర సంబంధము కలిగి ఉంటాయి. కాబట్టి అది వివిధ భాషలను కూడా తనలో కలుపుకునేటువంటి క్షమత అంటే కలిగి ఉంటుందన్నమాట. అందుకని క్షమత అంటే తన కలిగి ఉండే క్షమత మతలబ్ ఏదైనా సరే తను సహాయకారిగా ఉంటూ తనలో కలుపుకునే విధంగా ఆ భాషకు కూడా ఒక గుర్తింపు వచ్చేలా చేయడం, దానిని మనము క్షమత అని అంటాము. క్షమత రక్తి హై హిందీ భాష. వేరే భాషలలో ఉండేటువంటి శబ్దాలను కూడా తనలో ఇముడ్చుకునేటువంటి నైపుణ్యం కలిగి ఉంటుందన్నమాట. క్షమత అంటే నైపుణ్యము. 14 सितंबर 1939 14 सितंबर 1949 को संविधान सभा ने हिंदी को राष्ट्रभाषा दर्जा दिए थे. తెలుసు కదా మీకు 14 సెప్టెంబర్
1949లో మనకి రాజ్యాంగబద్ధంగా హిందీని రాష్ట్ర భాష అనే హోదా ఇవ్వటం జరిగింది. लगभग 25.79 करोड़ भारतीय हिंदी को मातृभाषा के रूप में उपयोग करते हैं. దాదాపుగా 25.79 కోట్ల మంది భారతీయులు హిందీ భాషను తమ యొక్క మాతృభాషగా ఉపయోగిస్తున్నారు. అలాగే 42.20 करोड़ लोग बोलते हैं. 42.20 కోట్ల మంది 42.20 కోట్ల మంది హిందీని మాట్లాడుతున్నారు. కాబట్టి హిందీ మాతృభాష కొన్ని రాష్ట్రాలలో, తర్వాత దేశ భాష భారతదేశంలో ఉండి వెలుగొందుతుందన్నమాట. అలా हिंदी भाषा ఒక राष्ट्र भाषा के रूप में, राजभाषा के रूप में और मानक हिंदी के रूप में, प्रयोजन मूलक हिंदी के रूप में हमारे सामने एक उज्जवल रूप से जलती हुई मधुर भाषा बन चुकी थी. अब भी अपनी क्षमता को జారీ రఖ్ రహీ హై. కాబట్టి హిందీని మనము ఎప్పుడూ మాతృ సమానంగా చూస్తూ, ప్రేమిస్తూ, ఆదరిస్తూ, గౌరవిస్తూ ఉండడం ప్రతి ఒక్క భారతీయుడి యొక్క కర్తవ్యం. కాబట్టి మన భారతీయ మాతృభాష అయినటువంటి హిందీని అందరం గౌరవిద్దాం, నేర్చుకుందాం. అందరూ నేర్చుకునేలాగా మనము తోడ్పడదాం. రాష్ట్రభాష హిందీ के बारे में ఇదే విషయము. జై హింద్, జై భారత్.